దేవుడు విధించే శిక్ష నుంచి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తప్పించుకోలేడు అనే విధంగా మంత్రి నారా లోకేష్ మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతూ ఉన్నాడు. సో ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు వివాదం ప్రపంచ వ్యాప్తంగా ఒక విధ్వంసంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ శ్రీవారికి సంబంధించిన భక్తులు ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచం మీద కూడా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దేవుణ్ణి దర్శించుకొని అందరూ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవుతూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతిలో చాలా మటుకు కూడా కల్తీగా అది కూడా స్వామివారికి ఎల్లవేళ కూడా సమర్పించేటటువంటి మహాప్రసాదం లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల యొక్క కొవ్వును కలుపుతున్నారనే విషయం తెలిసినప్పటి నుంచి కూడా హిందువుల మనోభావాలకు ఎక్కువగా దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వడం, కానీ చాలా మంది కూడా ఎప్పుడైతే తిరుపతికి వెళ్తాం అనుకుంటారో ఒక వారం ముందు నుంచి 2-3 రోజుల నుంచి కూడా నాన్ వెజ్ తినకుండా చాలా పవిత్రంగా ఉండి అక్కడ తిరుపతికి వెళ్ళడం కానీ 7 కొండలు కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా స్వామివారిని దర్శించుకునే ఒక ప్రాసెస్లోని ఇంత నిష్టగా ఉంటే అక్కడ ఉండేటటువంటి ప్రసాదంలో ఇంకెంత నిష్టగా ఉండాలి. అలాంటి ఒక ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మహా పుణ్యక్షేత్రంలోనే ఎలాంటి ఒక సెక్యూరిటీ లేకుండా ప్రసాదం విషయంలోనే ఇంత కల్తీ జరిగితే మరి నార్మల్గా చిన్న చిన్న గుళ్ళలో ఇంకే విధంగా కల్తీలు జరుగుతున్నాయనే విషయాన్ని ఊహించుకుంటేనే అసలు భయంకరంగా ఉందనే విధంగా కూడా చాలా మంది కూడా భయపడుతూ ఉన్నారు. సో మరి ఈ లడ్డు వివాదంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సో ఖచ్చితంగా ఇది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది, వైసీపీ వాళ్ళే ఈ విధంగా చేశారు, ఇలాంటి ఒక పాపాలకు వాళ్ళే పాల్పడతారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎన్ని అక్రమాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని అన్యాయాలు జరిగాయో అందరికీ కూడా తెలుసు. సో అలాంటి వాళ్ళు ఇలాంటివి కూడా చేయడానికి వెనకాడరనే విషయాన్ని కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మరి దేవుడి శిక్ష నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అంటే మనుషుల దృష్టి నుంచి, కెమెరాల దృష్టి నుంచి కూడా చాలా మంది కూడా తప్పించుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మనుషులు చేసే ప్రతి ఒక్క పనిని కూడా దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తూనే ఉంటాడు. ఎవరైతే ఇలాంటి పాపాలు చేస్తాడో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైన శిక్షలు కానీ దేవుని తరపు నుంచి కూడా పడతాయి. సో మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దేవుడి శిక్ష నుంచి కావచ్చు, న్యాయస్థానం శిక్ష నుంచి కావచ్చు ఖచ్చితంగా తప్పించుకోలేడు, ఖచ్చితంగా శిక్షకు ఆయన పాత్రుడు అవ్వాల్సిందే అనే విధంగా మాత్రం నారా లోకేష్ చెప్పడం జరుగుతుంది. సో మరి ఈ విషయంలో ఎవరైతే ఇలా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఈ మహాప్రసాదం కల్తీ విషయంలో ఎవరెవరి హస్తాలు ఉన్నాయో, ఎవరెవరు మనుషులు ఇందులో పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షలు పడాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం అంటే ఎవరైనా తిరుపతికి వెళ్ళిన వారు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాకు కూడా ప్రసాదం తీసుకురండి, మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనే విధంగా కూడా తెలిసి వాళ్ళకి చెప్పి తీసుకొచ్చుకున్న సందర్భాలు కూడా ఎక్కువ మటుకు ఉంటూ ఉంటాయి. ఎవరైనా ఇంటికి లడ్డును తీసుకొస్తూ ఉంటే 2-3 ఇళ్ల వరకు కూడా లడ్డు యొక్క సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మాత్రం తెచ్చుకున్న ఒక రోజుకే లడ్డు పాడైపోవడం కానీ, అందులో గుట్కాకు సంబంధించిన కవర్లు రావడం కానీ ఇదంతా కూడా చూస్తూ ఉంటే కొంతమంది పండితులు కూడా కన్నీరు పెట్టుకొని కూడా ఈ విషయం గురించి చెప్పడం జరుగుతుంది. సో మరి ఈ లడ్డు వివాదం ఇంకా ఎక్కడికి వెళ్తుంది, అసలు ఇందులో ఎవరు పాలు పంచుకున్నారు, ఎవరు ఇందులో పాత్రలు అయ్యారు, ఇలాంటి మహాపాపానికి ఎవరు ఓరిగట్టారు, సో ఇలాంటివన్నీ కూడా తొందరలోనే తేలుతాయి. సో మరి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఈ విషయంలో పాలు పంచుకున్నట్లయితే ఆయన మాత్రం దేవుడి శిక్ష నుంచి కావచ్చు, న్యాయస్థానం విధించే శిక్ష నుంచి కావచ్చు ఖచ్చితంగా తప్పించుకోలేడనే విధంగా మాత్రం మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది.